హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనియన్ చట్నీ రెసిపీతో వచ్చేసాను. ఉల్లిపాయ పచ్చడి అంటున్నారు కదా, అది దోశలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాము, 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పైసీ కావాలంటే. అండ్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అందులో బాగా సాట్ చేసుకోండి. అంటే బ్లాక్ అయిపోయిన వరకు వెయిట్ చేయక్కర్లేదు. మామూలుగా కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం ఉబ్బులాగా వస్తుంది కదా, అట్లా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మీరు సాట్ చేసుకొని తీసేసుకోవచ్చు. మిరపకాయలు సపరేట్గా వేపిస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి మమ్మీ అనింది. దాని తర్వాత ఇది తీసేసిన తర్వాత ఆనియన్ వేస్తుంది. ఆనియన్ క్వాంటిటీ కూడా మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ కూడా ఎట్లాగంటే ఫుల్గా మెత్తగా అయిపోయే వరకు అవసరం లేదు. సెమీగా సాట్ చేసుకోండి, సెమీగా ఫ్రై చేసుకోండి, సరిపోద్ది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనకి. దాంట్లో కొంచెం చింతపండు వేయాలి. కొంచెం మన పచ్చడిలో ఎంత వేస్తామో మన క్వాంటిటీకి తగ్గట్టు ఆ క్వాంటిటీ చూసుకొని మీరు చింతపండు వేసుకోవచ్చు. బాగా సాట్ చేస్తూ ఉండండి. ఇది ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు మనకి. ఈ సాట్ చేసిన తర్వాత ఈలోగా మనం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అదేమో మనము మిక్సీ జార్ పట్టేసుకుందాం. ఎందుకంటే ఇది ఆరిపోయి ఉంటుంది కదా. 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసేసి ఇది మిక్సీ పట్టేసుకుందాము. ఇది మిక్సీ పట్టేసుకున్నాక మనం ఏంటంటే ఉల్లిపాయలు వేసుకుందాము. సెమీగా సాట్ అయిన ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనము. చింతపండు ఆల్రెడీ వేసేసాం. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఎలివేట్ అవుతుంది అనమాట. సో దానికోసము సేమ్ అదే మూకుల్లో మేము ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మినపప్పు వేస్తాము. ఈ మినపప్పు కలర్ ఏమో కొంచెం టేస్ట్ చేంజ్ అవ్వాలి. అండ్ ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాలేమో చిటపటమంటే బాగుంటుందంట. లేకపోతే ఇప్పుడు మామూలు కర్రీస్గానే ఇదేం టిప్ అంటే ఆవాలు చిటపటమనకపోతే కొంచెం చేదు టేస్ట్ వస్తుందంట మనం తింటున్నప్పుడు. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు టిఫిన్లోకి ఎప్పుడైనా నోరు బాగోనప్పుడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.